ప్రసాద్ మరియు సిరి ప్రేమ కథ సాఫీగా సాగుతుందనుకున్న సమయంలో అనూహ్యంగా కొన్ని సమస్యలొచ్చాయి. ఒకరోజు సాయంత్రం సిరి తన ఇంటికి చేరుకున్నప్పుడు తల్లిదండ్రులు సీరియస్గా మాట్లాడటం చూసింది. సిరి తల్లి సిరిని పిలిచి, సిరి, మనకు ఒక మంచి సంబంధం కుదిరింది. నీ పెళ్లి గురించి మా నిర్ణయం తీసుకున్నాం అని చెప్పారు. సిరి తల్లిదండ్రులు ఆమెకు ఒక మంచి సంబంధం చూసి దాన్ని కుదర్చడానికి ప్రయత్నించారు. సిరి ఈ విషయాన్ని విన్నప్పుడు తన ప్రేమ గురించి తల్లిదండ్రులకు చెప్పాలని నిర్ణయించుకుంది. అమ్మా, నాన్న, నాకు ఒక విషయం చెప్పాలి. నేను ఒకరిని ప్రేమిస్తున్నాను. అతని పేరు ప్రసాద్ అని సిరి తన మనసులోని మాటను బయటపెట్టింది. సిరి తల్లిదండ్రులు ఈ విషయం విన్నప్పుడు తాము తీసుకున్న నిర్ణయం మీద ఆలోచించారు. ప్రసాద్ ఎవరు? అతను ఏం చేస్తాడు? అతని కుటుంబం ఎలా ఉంది అని సిరి తల్లిదండ్రులు ప్రశ్నలు వేశారు. సిరి ప్రసాద్ గురించి వివరించగా వారి మదిలో సందేహాలు మొదలయ్యాయి. ఇదే సమయంలో సిరి తన ప్రేమికుడు ప్రసాద్కి ఈ విషయాన్ని తెలిపింది. ప్రసాద్, నా కుటుంబం నాకు వేరే పెళ్లి కుదిర్చేందుకు ప్రయత్నిస్తుంది. మన ప్రేమకు నిలబడి మా కుటుంబాలను అంగీకరింపజేయాలి అని సిరి తన భయాన్ని, ధైర్యాన్ని పంచుకుంది. ప్రసాద్, సిరి తన కుటుంబానికి చెప్పిన విషయాన్ని విని తనకి ధైర్యం తీసుకురాగా అతను కూడా తన కుటుంబంతో మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు. అమ్మా, నాన్న, నేను సిరి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆమె చాలా మంచి అమ్మాయి అని ప్రసాద్ అన్నాడు. సిరి తల్లిదండ్రులు ప్రసాద్ కుటుంబం కలిసి మాట్లాడే సమయం వచ్చిందని సిరి, ప్రసాద్ నిర్ణయించారు. రెండు కుటుంబాలు కలిసి ఒకే చోట కలుసుకొని తమ అభిప్రాయాలను పంచుకొని వారికి వివరణ ఇచ్చారు. మన పిల్లలు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు, వారిని విడదీయడం కష్టంగా ఉంటుంది అని సిరి తండ్రి అన్నాడు. ప్రసాద్ మరియు సిరి ప్రేమకు ఈ సమయంలో చాలా పెద్ద పరీక్ష వచ్చింది. వారి కుటుంబాలు కొన్ని కండిషన్స్ పెట్టి ప్రేమను అంగీకరించాలని ప్రయత్నించాయి. మీకొచ్చిన సమస్యలు ఎలా ఎదుర్కొంటారో, ఎలా పరిష్కరిస్తారో చూసి మీ ప్రేమను అంగీకరిస్తాం అని చెప్పారు. ప్రసాద్ మరియు సిరి ఈ పరీక్షలకు ధైర్యంగా, నమ్మకంగా ఎదుర్కొన్నారు. నమ్మకం, ప్రేమ, బలం ముందు ఎటువంటి సమస్యలు నిలబడవు అని ప్రసాద్ అన్నాడు. సిరి కూడా అతనికి అంగీకరించి ధైర్యంగా నిలబడింది. ప్రసాద్ మరియు సిరి ప్రేమను అంగీకరించడానికి కుటుంబాలు ఎలా స్పందించాయో, వారు ఎదుర్కొన్న సవాళ్లను ఎలా అధిగమించారో, వారి ప్రయాణం ఎలా సాగుతుందో తదుపరి భాగంలో చూద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్మైల్ స్క్వేర్ ఛానల్. బై బాయ్.